హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో గీక్ తెలుగు. మార్కెట్లో ఇప్పుడు ప్రస్తుతానికి అసలు ఏది ఇంట్రెస్టింగ్గా లేదు. క్రిప్టో మార్కెట్లో మనం మాట్లాడుకుంటే చాలా వరకు డల్గానే ఉంది. ఇథీరియం గ్యాస్ ఫీజెస్ కూడా చాలా లోగా ఉన్నాయి. సో ఇలాంటి టైంలో మనం ఏం చేయొచ్చు, అసలు ఏమేమి స్టడీ చేయొచ్చు, ఏం నేర్చుకోవచ్చు మార్కెట్ నుంచి అనే దాని గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఎటువంటి ఫైనాన్షియల్ అడ్వైస్ ఇవ్వట్లేదు. మీకు ఫైనాన్షియల్ అడ్వైజెస్ కావాలంటే మీ ట్రస్టెడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మిమ్మల్ని గైడ్ చేస్తాడు మంచిగా. సో నేను చెప్పేది ఏంటంటే, క్రిప్టో మార్కెట్లో ఎప్పుడైనా కానీ బేర్ మార్కెట్ ఉన్నప్పుడు, అంటే ఒక పీక్ నుంచి ఇంకో పీక్లోకి వెళ్ళే ముందు మధ్యలో చాలా వరకు కన్సల్టేషన్ ఫేజ్ ఉంటుంది. మీరు ఇప్పుడు చూస్తూ ఉండొచ్చు, బిట్కాయిన్ అనేది 50,000 55,000 నుంచి 65,000 మధ్యలో అలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. 64కి వస్తుంది, 67కి వస్తుంది, 59కి వస్తుంది. రిమెంబర్ దట్ గైస్, ఎప్పుడైతే మనకి మార్కెట్లో ఒక జోన్లో కన్సాలిడేట్ అవుతుందంటే ఆ జోన్ని రెసిస్టెన్స్గా చూస్తున్నారని అర్థం. ఇక్కడ రెసిస్టెన్స్ అంటే అక్కడ ఎక్కువ మంది బయ్యర్స్ సెల్లర్స్ ఉన్నారని అర్థం. అంటే ఒక వస్తువు యొక్క విలువ కంటిన్యూస్గా పడిపోకుండా ఒక పాయింట్ ఆఫ్ ప్రైస్లో అలా కన్సాలిడేట్ అవుతూ స్టాగ్నేటెడ్గా ఉంటే, అంటే స్థిరంగా ఉంటే దాని అర్థం మనకి కంటిన్యూస్గా ఆ ప్లేస్లో జనాలు బై చేయడానికి ఇంట్రెస్ట్గానే ఉన్నారు. అంటే ఎంతమంది సెల్లింగ్ చేస్తున్నా ఆ ప్రైస్ రేంజ్లో, అంటే ఈ రేట్లోనే అలా ఉండిపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి మార్కెట్లో కొనేవాళ్ళు లేకపోవడం, రెండు ఆ రేటుకే అమ్మడం జరుగుతుంది. సో ఆ రేట్లో కొనేవాళ్ళు ఉంటే మాత్రం ఆ రేట్లో ఉంటుంది. అసలు కొనేవాళ్ళే లేకపోతే అది ఇంకా మార్కెట్ అనేది ఇంకా డీప్గా పడిపోవడానికి అవకాశం ఉంది. సో బిట్కాయిన్ వాల్యూ అనేది అలా పడట్లేదు అంటే దాని అర్థం అక్కడ కొనడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు జనాలు. అంటే 72, 71 దగ్గర అంత ఆసక్తిగా లేరు కాబట్టి అది 58, 57కి వచ్చింది బిట్కాయిన్. సో మనం దీని నుంచి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ 57, 58 అంటే 55,000 రేంజ్ అయితే, బిట్కాయిన్ $55,000 రేంజ్ ఏదైతే ఉందో అక్కడ మార్కెట్లో బై చేయడానికి రెడీగానే ఉన్నారు. సో ఆ ఫేజ్ దగ్గర ఎక్కువ రోజులు ఉంటుంది, అంటే 1 to 2 months ఉంటుందంటే చాలామంది కొని దాచిపెట్టుకుంటున్నారు. ఫ్యూచర్లో అది పెరుగుతుంది, మనం అమ్ముదామని. సో ఈ పాయింట్, అంటే ఈ చిన్న లాజిక్ అనేది పెద్ద ఇండికేటర్స్ అక్కర్లేదు. మీకు ఎప్పుడైనా కానీ ఒక కాయిన్ కానీ, లేదంటే ఒక చార్ట్లో ఒక ప్లేస్లో కంటిన్యూస్గా క్యాండిల్స్ పడుతున్నాయి అంటే, ఒక ప్రైస్ రేంజ్లో క్యాండిల్స్ పడుతున్నాయి అంటే సింపుల్లీ ద బయర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు బై అట్ ద రేంజ్. అలాగే ఒక హైప్ వచ్చేసరికి ఒకేసారి మార్కెట్లో, అంటే ఆ స్టిక్స్ ఏదైతే ఉన్నాయో వెంటనే క్యాండిల్ స్టిక్స్ పడుతున్నాయంటే సెల్ చేయడానికి రెడీగా ఉన్నారు అని అర్థం. సో దిస్ ఈజ్ సింపుల్ లాజిక్. ఇప్పుడు మనం మార్కెట్ ఉన్న పరిస్థితిని మాట్లాడుకుంటే, మార్కెట్ ఒకే ఒక విషయం గురించి చాలా హైప్తో, చాలా వరకు ఈగర్నెస్తో వెయిట్ చేస్తుంది. ఏంటంటే, మనకు తెలిసిందే యూఎస్ ఫెడ్ అనేది ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయడానికి ఎప్పుడైతే రెడీగా ఉంటుందో అప్పుడు మార్కెట్లోకి ఇన్ఫ్లో రావడానికి రెడీగా ఉంది. సో ఎప్పుడైతే యూఎస్ అనేది మనకి ఈ సెప్టెంబర్లో ఆ 50 basis points ఏవైతే ఇంట్రెస్ట్ రేట్ ఉందో అది కట్ చేయడానికి రెడీగా ఉంటే మనకి పెరుగుతుంది. సో ఈ పాయింట్ ఆఫ్ టైంకి దీంతోపాటు యూఎస్ ఎలక్షన్స్ ఉండడం కొంచెం ఒక ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే ట్రంప్ గారు ఒక సైడ్ క్రిప్టోకి చాలా పాజిటివ్గా ఉంటే, మరొక సైడ్ యాంటీ క్రిప్టోగా, అంటే కమలా హ్యారిస్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు క్రిప్టోకి అగైనెస్ట్గా ఉన్నారు అన్నది కూడా కన్సిడరేషన్లో ఉంటుంది. అది జనవరిలోకి, అంటే మనం జనవరి వరకు వెయిట్ చేయక్కర్లా. ఈరోపు ఫెడ్ నుంచి ఏదైనా పాజిటివ్ అవుట్కమ్ వస్తే మార్కెట్లో మనం చూసే బుల్ రన్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇది కప్ అండ్ కోన్ షేప్. ఎప్పుడైతే ఒక హైప్లో నుంచి పడిపోయి మళ్ళీ ఆ కప్ హ్యాండిల్ ఏదైతే ఫామ్ అవుతుంది, ఆ ఫామ్ అయిన రేంజ్ దగ్గర నుంచి మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉన్నాయి. బట్ మనం ఇక్కడ చూడాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది 25, 24 మధ్యలో ఉంది అంటే ఇట్స్ ఎ బెస్ట్ టైం టు బై. అంటే మన ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ ప్రకారం, అంటే నార్మల్గా మాట్లాడుకుంటే ఆ ఇండెక్స్ ఎప్పుడైతే మనకి ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ అని మీరు ఆన్లైన్లో కొడితే వస్తుంది. ఆ ఇండెక్స్ ఎప్పుడైతే 24, 25లో ఉంటుందో ఆ టైం అనేది బై చేయడానికి రెడీగానే ఉంటుంది. అలాగే నేను చెప్పిన కాయిన్స్లో కూడా చాలా వరకు మంచి ఫండమెంటల్స్ ఉన్నాయి, కూడా 60 to 70% డౌన్ పైన ఆన్ ఫైనాన్స్ కానీ, గాలా కానీ ఇలా మంచి హైప్ ఉన్న ప్రాజెక్ట్స్ కూడా పడిపోవడం జరిగింది. అదేంటన్నా నువ్వు చెప్పావు మొత్తం పడిపోయినాయి మేము కొన్నాము అంటే, సో కొంతవరకు ఆల్ట్ కాయిన్స్ అనేవి చాలా త్వరగా పడిపోతాయి. అంటే ఇప్పుడు మెయిన్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో, ఇథీరియం కానీ బిట్కాయిన్ ఇథీరియం ఒక 20 to 30% కరెక్షన్ వస్తే ఈ ఆల్ట్ కాయిన్స్ అనేది 40 to 50% పడిపోతాయి. అలాగే పెరిగేటప్పుడు కూడా ఎప్పుడైతే ఇథీరియం బిట్కాయిన్ ఒక 10 to 20% పెరిగితే దానికి ఆపోజిట్లో ఆల్ట్ కాయిన్స్ అనేవి 100 to 200% పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇది చాలా రిస్క్ ఉన్న మార్కెట్. సో చాలా వాలటైలిటీ ఉంటుంది, మీరు చూడొచ్చు. సో ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, సింపుల్గా
కొంత టైమ్ ఆఫ్ కన్సాలిడేషన్ అనేది కామన్. బట్ కన్సాలిడేట్ అవుతుందంటే సమ్‌వన్ ఈజ్ అక్యుములేటింగ్, ఎవరో అక్యుములేట్ చేస్తున్నారు. సో, ఆ అక్యుములేషన్ అనేది జోన్‌లో ఉంది అన్నదాన్ని మీకు క్లారిటీ వస్తే మీరు కొనడానికి రెడీ అవ్వచ్చు. సో, ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్‌ని మీరు ఒక మంచి ఆపర్చునిటీ లాగా చూస్తే గనక, అంటే రిస్క్ తీసుకుంటాను అనుకుంటే గనక మంచి రివార్డ్ ఉండే అవకాశం ఉంది. సో, ఇది మరీ బ్లైండ్‌గా బిలీవ్ చేసి కొనడం కాదు. ఒక బిట్‌కాయిన్ సైకిల్‌లో ఎప్పుడైతే ప్రతి 4 ఇయర్స్‌కి మనం ఏదైతే మాట్లాడుకున్నామో, ఎప్పుడైతే ఒక బ్రేక్ డౌన్ జరిగి మళ్ళీ పెరుగుతుందో అప్పుడు మంచి రిటర్న్స్ మనం చూస్తాము. సో, ఈ లోకల్‌లో వచ్చే వాటి గురించి పెద్ద, అంటే ఈ కొంచెం టైంలో వచ్చే వాటి గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. సో, కీప్ ఆన్ హోల్డింగ్. సో, ఎవరైతే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసేసి ఉన్నారో వాళ్ళు హోల్డ్ చేయండి. అలాగే ఎవరైతే బై చేద్దాం అనుకుంటున్నారో ఇదొక మంచి ఆపర్చునిటీ. బట్ యు ఆర్ టేకింగ్ టూ మచ్ రిస్క్. ఆల్రెడీ దిగిపోయిన వాళ్ళు ఇరుక్కుపోయారు, దాన్ని మనం ఏం చేయలేం. బట్ వాళ్ళ నమ్మకం అనేది స్ట్రాంగ్‌గా ఉంటే హోల్డ్ చేయొచ్చు. ఇంకా కొత్తగా ఎవరైతే ఎంట్రీ తీసుకుందాం అనుకుంటున్నారో ఇలాంటి టైం అనేది బెస్ట్ టైం. ఇక్కడి నుంచి కూడా కరెక్షన్ వస్తే ఒక 10-20% రావచ్చు. సో, దానికి కూడా రెడీగా ఉండండి. మీకు చాలాసార్లు నేను మార్కెట్లో చెప్పేది ఒకటి, ఏవైతే మీరు పడేసుకోవడానికి రెడీగా ఉన్నారో అది మాత్రం ఇన్వెస్ట్ చేయండి. వాట్ యూ కెన్ ఎఫోర్డ్ టు లూజ్, మీరు అదే అమౌంట్ని ఇన్వెస్ట్ చేయండి. అంతకుమించి ఎక్కువ రిస్కులు చేయొద్దు. ఎమర్జెన్సీ ఫండ్స్ కానీ, లేదంటే మీరు ఏదైనా అత్యవసరాలకు దాచుకున్న ఏ డబ్బును కూడా ఏ మార్కెట్లో కూడా పెట్టద్దు. మీరు అది గోల్డ్ రూపంలో కానీ, లేదంటే ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ కానీ వేసుకుని ఉంచుకోండి తప్ప ఇలా మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి రిస్క్ చేసుకుని మీ లైఫ్ మీద వరకు తీసుకోవద్దు. మీరు ఇక్కడ రిటర్న్ కోసం చూస్తున్నారంటే రిస్క్ను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో, అది మాత్రమే మనసులో పెట్టుకొని, మీరు మైండ్లో పెట్టుకొని ఇన్వెస్ట్ చేయండి. ప్రతిసారి నేను అదే చెప్తాను. అలాంటి డబ్బుతోనే మీరు ఏదైనా నేర్చుకోగలరు తప్ప ప్రతిసారి ప్రతి లాస్కి భయపడుతూ ఉంటే మీరు అనాలిసిస్ చేసే పవర్ లాస్ అవుతారు. మీరు ఎప్పుడైతే భయం అనేది క్రియేట్ అవుతుందో మీలో, అప్పుడు మీరు ఏమీ నేర్చుకోలేరు. సో, ఫియర్ మేక్స్ యూ టూ మచ్ ఫులిష్. సో, అంటే ఇది చెప్పడానికి చాలా హార్ష్గా ఉండొచ్చు, కానీ మీకు ఎప్పుడైతే భయపడతారో మీరు అక్కడ ఏం నేర్చుకోలేరు. ఖచ్చితంగా మీరు పారిపోతారు. ఆ మార్కెట్ నుంచి కానీ, లేదంటే ఆ పరిస్థితి నుంచి కానీ, లేదంటే ఆ సందర్భం నుంచి మీరు పారిపోతారు. సో, మీకు ఇలాంటి టైంలో ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో, అలా స్ట్రాంగ్గా ఉండాలంటే ఆ డబ్బు మీద మనకి ఆశ ఉండకూడదు. మనం నేర్చుకోవాలి అనుకుంటే కనుక ఎక్కడైనా కానీ ఆల్వేస్ రెడీ టు లూజ్. మీరు ఎడ్యుకేషన్లో నేర్చుకోవాలంటే కొంత టైం లూజ్ అవ్వాలి. 21-22 ఇయర్స్ లూజ్ అయితే కానీ మీకు ఒక డిగ్రీ రాదు. సో, ఇక్కడ 20 ఇయర్స్ ఎలా అయితే ఆ టైం లాస్ అయిన తర్వాత మనకు ఒక డిగ్రీ వచ్చి మనకు ఒక ఎర్నింగ్ వస్తుందో, అలాగే మార్కెట్లో కూడా ఈ టైం ఏదైతే ఉందో అది కూడా కొంచెం లాస్ అవ్వాల్సిన టైము. సో, అంటే మనం కొంతవరకు లాస్ అయితేనే నేర్చుకోగలం. అలానే ప్రతిసారి లాస్ అవుతుంటే ఎందుకు లాస్ అవుతుందో అనేది తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ లాస్ అయ్యామంటే కారణం, సో దిర్ ఈజ్ అ కన్సాలిడేషన్ ఫేజ్. మనం కన్సాలిడేషన్ ఫేజ్లో, అంటే పీక్లో కొని కన్సాలిడేషన్ ఫేజ్లో ఉన్నాము. మళ్ళీ ఇంకో పీక్ వచ్చినప్పుడు మనం అమ్మేసుకుందాం, మన ప్రాఫిట్స్ మనం తీసుకుందాం. సో, అదే నమ్మకంతో నేను ఉన్నాను. లాస్ వచ్చిన తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. అలా రెడీగా ఉన్న వాళ్ళు మాత్రమే మార్కెట్లో నిలబడగలరు. సో, ఆ లాస్ని ఏదైతే వచ్చిందో, ఆ లాస్ ఎందుకు వచ్చింది, సో ఆ లాస్ ఎంత వచ్చింది, దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాం, ఎందుకు లాస్ అయ్యాం అనేది తెలుసుకుని మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళు ఆ మిస్టేక్ రిపీట్ చేయకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఎక్కువ నేర్చుకోగలరు. సో, వాళ్ళ కోసం మాత్రమే మార్కెట్ అనేది ఉంది. సో, వాళ్ళు మాత్రమే మార్కెట్ని నడిపిస్తున్నారు. అలా ఎన్ని లాస్లు వచ్చినా తట్టుకొని దానికి సరిపడా క్యాపిటల్ మైండ్లో ఉంచుకుని నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ తీసుకుంటారో వాళ్ళు మార్కెట్లో నిలబడతారు. సో, ఇలాంటి సిచ్యువేషన్ అనేది, సో మీకు చెప్పిన లాజిక్స్ అన్నీ కూడా మోస్ట్లీ డీప్ అనాలిసిస్ తర్వాత చెప్పినవి. సో, మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీరు నేర్చుకోండి. సో, మీకు ఉపయోగపడుతుంది. సో, ఇది కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్ వచ్చి. సో, దీనికి కొంచెం టైం కావాలి. సో, ఆ టైం అనేది ఇస్తే మళ్ళీ మనం జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో కమ్బ్యాక్ అనేది చూడొచ్చు. సో, చాలామంది కూడా ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు కూడా అదే వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. సో, అందుకే ఈ రేంజ్లో బిట్కాయిన్ అనేది కొంటున్నారు. సో, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఇది ఈ వీక్ వచ్చేసిన క్రిప్టో అనాలిసిస్ అనేది. సో, ఇంకా క్రిప్టో అప్డేట్స్ గురించి నేను ఎప్పటికప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్ అనేది ఒకటి క్రియేట్ చేశాను. ఆ ఛానల్ అనేది కింద మన కోసం, అంటే నా అప్డేట్స్ ఏమైనా ఉంటే కనుక కొన్ని అప్డేట్స్ ఇవ్వలేనివి మన ఛానల్లో అప్డేట్ చేస్తాను. సో, మీరు దాంట్లో జాయిన్ అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అలాగే మన ఛానల్ దాంట్లో కూడా లింక్ ఉంది. ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే కనుక, ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటే కూడా నేను దాంట్లో ప్లేస్ చేస్తాను. సో, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.